అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇంక ఈ రోజు పిల్లల కోసం అనేసి ఇంకా స్వీట్ అయితే చేయబోతున్నాను. ఇంకా వాటి కోసం కొంచెం సేమియాలు, కొంచెం సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. ఇంకా గిన్నె పెట్టేసి నెయ్యి వేసి సేమియాలు అయితే దోరగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. సేమియాలు ఫ్రై అయ్యే లోపు అయితే ఇంకా సగ్గుబియ్యం తీసుకుని శుభ్రంగా అయితే కడిగేసి గిన్నెలో పెట్టేసుకున్నాను. ఇంకా సేమియాలు తీసేసి పక్కన గిన్నెలో వేసేసి ఇంకా సగ్గుబియ్యం కడుక్కున్న వేసేసి కొంచెం వాటర్ అయితే పోసేసుకున్నాను. ఇంక ఈ లోపు ఉడుకుతా ఉంటుంది. ఇలాచీలు అయితే చితకపెట్టి పెట్టేసుకున్నాను. టైం వచ్చేసి ఇంకా పావుతకు 5 అయింది. ఇంక ఈ లోపు అయితే సగ్గుబియ్యం ఉడకపోయి ఇంకా పాలు కూడా పోసేసుకున్నాను. అదే దాంట్లో సేమియాలు వేసేసాను. కొంచెం షుగర్ అయితే వేసేసుకున్నాను. ఇంకా షుగర్ వేసుకున్నాకైతే కొంచెం ఇలాచీలు చెతకొట్టుకునే వేసేసుకున్నాను అనమాట. ఇందులో పెట్టుకున్నాను కాబట్టి 10 నిమిషాలైనా పడుతుంది. ఇంకా బయటకు వెళ్ళి వచ్చేపటికైతే ఇంకా పొంగిపోయి కింద కొంచెం పడిపోయింది అనమాట. ఇంకా సేమియా అయితే రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్ అయితే ఉడికితే సరిపోతుంది. ఈ లోపు అయితే పిల్లలు కూడా వచ్చేసారు. వీళ్ళు రాగానే హాయ్ అండి అని చెప్తున్నారు. మీకేనండి. ఇంకా పిల్లలకైతే ఇంకా చెరుకు గిన్నెలు అయితే కొంచెం స్వీట్ అయితే వేసేసుకున్నాను. అయితే సూపర్ గా వచ్చింది అనమాట. దగ్గరగా అయితే చేశాను. ఇంకా పిల్లలకి చెరుకు గిన్నెలో వేసేసి ఇచ్చేసాను అనమాట. నేను కొంచెం అయితే గిన్నెలో వేసేసుకుని కొంచెం ఎలా ఉందో చూసి చెప్పాను. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.